గోల్డ్ పేపర్ డాలర్స్, గోల్డ్ డాలర్స్. సో అప్పటి నుంచి దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా ట్రాఫిక్ చాలా తగ్గిపోయింది. మాన్హాటన్ బ్రిడ్జ్, బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఫెర్రీకి వెళ్దామన్నారు, సో అక్కడికి వెళ్తున్నాం. ఇవరికి స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అంటారు న్యూయార్క్ లో. బుల్లుకి ఏం చేసినావు చెప్పు నువ్వు? ముత్యాలు రాల్సినాయి. ఏరుకోండి రా, ఏరుకోండి. పప్పాయ మొక్కమోడా ఇల్లు చెప్పేది. ఇక్కడ చిన్న లైట్స్ తో కనిపించేది బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఇది వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. డౌన్ టౌన్ వచ్చేసరికి ఇటు సైడ్ ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి అయితే న్యూయార్క్ ట్రిప్ది లాస్ట్ డే. అండ్ మేమైతే 1 వీక్ ట్రిప్ అని ప్లాన్ చేసుకున్నాము. సో 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇది వచ్చేసరికి లాస్ట్ డే ట్రిప్ వీడియో అనమాట. మీరు కనుక 4th డే ట్రిప్ కనుక వీడియో చూడకపోతే చూడండి ఒకసారి, నా ప్లేలిస్ట్లో ఉంటుంది యూట్యూబ్లో. అండ్ ఇక్కడ పైన ఐబటన్ అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. 4th వీడియో చూసిన తర్వాత 5th వీడియో చూడండి. దీనికైతే సిమిలర్గా ఉంటుంది అనమాట 4th వీడియో నుంచి 5th వీడియోకి. ఈ 5th రోజు వచ్చేసరికి మేమైతే సమ్మిట్కి ఆల్రెడీ 4th వీడియోలో వెళ్ళినాము. 5th వీడియోలో వచ్చేసరికి ఫెర్రీకి వెళ్తాము. అండ్ ఫుల్ కామెడీ కూడా ఉంటుంది దీంట్లో వచ్చేసరికి. అది కొంచెం ఇంట్రోలాగా కూడా పెడతాను, సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఫుల్గా వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తంలో కూడా నేను ఎప్పుడైతే మాన్హాటన్ బ్రిడ్జ్కి వెళ్ళినప్పుడు మన ఇండియన్ అతను ఉన్నాడు అనమాట. సో అతన్ని ఒక ఫోటో తీస్తారని అడిగినాను. అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే, ఎలా ఉంటుంది రియాక్షన్ తెలుసుకుందామని. బట్ ఆ టైంలో నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేదు. అతను నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో అడిగినాను అనమాట, వీడియో అయినా ఫోటో అయినా తీస్తారా అని. సో అతను ఎట్లా అంటే ఎంత రూడ్గా అంటే అంత రూడ్గా బిహేవ్ చేస్తుంటారు ఇక్కడ. పట్టించుకోరు. అమెరికన్స్ అంటే కొంచెమైనా పట్టించుకుంటారు, కానీ మన తెలుగోడు ఉన్నాడు అంటే అసలు పట్టించుకోరు. అసలు యూనిటీ అనేదే ఉండదు. చాలా రేర్ కేసెస్లో చూస్తుంటాము. అట్లా నేను కొంతమందిని అడిగినా అనమాట. అలాగే అట్లా అడుగుతునే జర్నీలో ఒక మెక్సికన్ అతను వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళని అడగగానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నా దగ్గర ఒక లైట్ ఉండే, ఆ లైట్ పట్టుకొని వాళ్ళ ఫాదర్ ఏమో లైట్ పట్టుకున్నాడు, వాళ్ళ కొడుకేమో ఫోటోలు తీస్తున్నాడు. సో నేను కూడా మళ్ళీ రివర్స్లో అడిగినాను అనమాట, మిమ్మల్ని కూడా ఫోటో తీయాలా అని అడిగి. సో వాళ్ళని కూడా ఫోటో తీసినాను. సో వాళ్ళు సాటిస్ఫై, నేను సాటిస్ఫై. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఆఫ్ న్యూయార్క్ ట్రిప్. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొత్తం లాగేదనుకుంటారా? చెప్పలేదు అంటే just give us like 10 minutes, we will just get back. నార్మల్గా బడ్జెట్ బిజినెస్ ఏమన్నా వేస్తారు కదా, ఇక్కడే వస్తుంది. A few moments later. ఇదే బ్రూక్లిన్ బ్రిడ్జ్. బ్రిడ్జ్కి ఒక స్టోరీ ఉంది. ఫస్ట్ ఈ సిటీ నుంచి అటు సైడ్ అంటే వేరే సిటీకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అనేసి బ్రిడ్జ్ కట్టినట్టు. బ్రిడ్జ్ కట్టినప్పుడు ఎక్కడ కూలిపోతుందో ఏమో అనేసి ఎవ్వరు వెళ్ళకపోతే యానిమల్స్ని, ఏనుగులు ఉంటాయి కదా, ఎలిఫెంట్స్ని ఫస్ట్ పంపించారంట. అట్లా కొన్ని యానిమల్స్ని పంపించిన తర్వాత అప్పుడు ట్రస్ట్ చేసి ఓకే బ్రిడ్జ్ గట్టిగానే ఉంది అనేసి వెళ్ళిరంట. సో అప్పటి నుంచి దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా ట్రాఫిక్ చాలా తగ్గిపోయింది. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి మొత్తం కూడా ఒక లేక్ పైన కట్టారు, ఇంత పెద్ద బ్రిడ్జ్. ఇటు సైడ్ వచ్చేసరికి బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసరికి మాన్హాటన్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. మాన్హాటన్ బ్రిడ్జ్, బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి చచ్చిపోయినాం అసలు. అటు ఇటు తిరిగి ఫైనల్ అయితే వచ్చినాం బ్రిడ్జ్ మీదకి. అలా ఫోన్ చేతు నేను వచ్చినాం ఇద్దరం. ఫేస్ కూడా ఒకసారి ఎట్లుందో. మొత్తం బ్రిడ్జ్ మీదకి వచ్చినాం. ఇటు సైడ్ ఏమో మొత్తం వాక్ ఉంది, అటు సైడ్ వచ్చేసరికి కార్స్ వెళ్తున్నాయి. ఇదే మాన్హాటన్ బ్రిడ్జ్. ఇక్కడ వచ్చేసరికి అన్ని కార్స్.
ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఇది మన్హాటన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఇంకొంచెం ఉంది. ఫెర్రీకి వెళ్దామన్నారు, సో అక్కడికి వెళ్తున్నాం. ఫెర్రీకి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి బ్రాడ్వే అండ్ టైమ్ స్క్వేర్ వాళ్ళు వెళ్ళిపోయినారు, ఫెర్రీకి వెళ్ళారు. ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి సేమ్ లక్నవరం బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఇది ఒకటే బ్రిడ్జ్ ఉంది. కాకపోతే దీని మీద ఏంటంటే వెహికల్స్ వెళ్తున్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు ఉంది. మళ్ళీ ఇది 2 స్టాచ్యూ లాగా ఉన్నాయి, అటొకటి ఇటొకటి పోల్స్. ఇది వచ్చేసరికి బ్రూక్లిన్ బ్రిడ్జ్, లైట్స్ కానీ పడుతుంది. ఇది మాన్హాటన్. తగ్గిపోయినారు పబ్లిక్. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:17 అవుతుంది. చాలా పెద్దగా ఉంది. కాకపోతే గోల్డ్ డాలర్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇవో ఈ కార్ ఎక్కొచ్చాయి నువ్వు. ఇవన్నీ నెంబర్ ప్లేట్ ఉన్నట్టే ఉన్నాయి, కార్ నెంబర్ ప్లేట్ ఉన్నట్టే. ఇవన్నీ కీచెట్స్. యాపిల్ యాపిల్ లడ్డు బాబు ఓపెనర్. అవి నంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్స్. నంబర్ ప్లేట్సా మ్యాగ్నెట్సా? నెంబర్ ప్లేట్స్. Few minutes later. జోస్ పిజ్జా. దీని లైన్ కూడా ఎట్లా కట్టిరో లేదు. ఇది వచ్చరికి స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అంటారు న్యూయార్క్లో. మంచిగా ఎంత పెద్దగా ఉంది చూడర్రి ఫ్లాగ్. ఇదే ఫస్ట్ ఫ్లాగ్ ఇంత పెద్దది చూడడం. మీరు చూస్తున్నారా? మేము చూసినాం. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే తిరిగి దూల తీరిపోయింది భయ్యా. న్యూయార్క్ రాకండి. వచ్చినారు అనుకో, తిరగడానికి తక్కువ, నడవడానికి ఎక్కువ. అంతే, సింపుల్. ఎంజాయ్ ఫ్రెండ్స్. ట్రైల్ కోసం we do anything. వాట్ యూ డూ? We do anything. బిస్కెట్లు అమ్ముదామా? సమోసే. చాయ్ చాయ్. ఫెర్రీ ఫెర్రీ ఫెర్రీ. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. ఫెర్రీ. సరే బయట కదా, లోపల ఎందుకు ఇప్పుడు మనం? సార్ మీరంటే పెద్ద బిల్డింగ్లు గుళ్ళు కట్టించారు, మేము బుల్లు. చిన్నపిల్లలు. బుల్లుకి ఏం చేసినావు చెప్పు. నువ్వు రివ్యూ చెప్పు. నేను సరిగా వేయలేదేమో, అందుకే అమ్మేసిన. ఫెర్రీకి వచ్చేసరికి ఛార్జెస్ ఏం లేవు, ఫ్రీయే. ఒక 15 minutesలో స్టార్ట్ అవుతుందంట. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఒక 15 minutes అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు ఫెర్రీలోకి. లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అంతేనా? అబ్బాయి ఏమన్నా అవుతున్నావా? ముత్యాలు రాల్సింది ఏదేను. ఏరుకోండి రా, ఏరుకోండి. అయ్యండి మాట్లాడండి. అట్లా TV9 వాడు మీ అందరినీ ఇట్లా దుమ్మెత్తి పడేయాల. ఈ పిల్ల చెప్తూనే ఉంది, ఈ వీడియో కూడా వస్తుంది తర్వాత వైరల్ అవుతుంది. ఈ పిల్ల చెప్తూనే ఉంది, వాళ్ళు వీడియో తీసి నవ్వుకున్నారు, నవ్వులాట చేశారు, కానీ ఆ పిల్ల చెప్పేది అసలు చెవిన పెట్టలేదు. నేను చెప్పిందే ఎప్పుడు ఇప్పుడు. అవునా? వీడియో తీసలేవా? అప్పుడు రేపొద్దున నాకేమైనా అయిందంటే వ్యూవర్స్ అట్లా తిప్పు, ఇలా మొక్కలన్నీ చూపించి జూమ్ చేయండి. ఏదో చేద్దాం అనుకుంటుంది ఈ మొక్క, అయితే దాచుకుంటుంది కాబట్టి జాగ్రత్త. మొత్తం వీళ్ళ వల్లే. ఏదైనా అయితే మాత్రం వీళ్ళ వల్లే. కనీసం ఎవరికి? GoFundMeలో మంచి ఫోటో పెట్టండి. పప్పాయ కాదురా, పప్పాయ ఒక మూడ. ఇల్లు చెప్పేది ఏ పప్పాయ? పొడుకు పప్పాయ, గుండు పప్పాయ, కాయ, సొరకాయ పప్పాయ. ఏం షాం? ఇప్పుడే ఉంది. అవునా? అయిపోయిందా కట్ట? అయిపోయింది.
అదే చెప్తున్నాను కదా, గోఫండ్మీలో మంచి ఫోటో పెట్టండి. ఎవరి అకౌంట్ లో డబ్బులు వెళ్తే నాకు తెలియదు. నన్ను ఇండియాకి వెళ్ళిపోయినా మిగిలిన డబ్బులు మీరు తీసుకోండి. ట్రాన్స్లేటర్ చాలు తీయట్లేదు నువ్వు. వస్తుడు ట్రాన్స్లేటర్ నువ్వు తెలుగులో చెప్తుంటే వెళ్తున్నామా? అది కాదు, నువ్వు తెలుగులో చెప్తుంటే మనోడు అది డిఫరెంట్ లాంగ్వేజ్ తోటి ట్రాన్స్లేటర్ చేస్తున్నావు. నువ్వు అర్థం చేసుకోవాలి. చెప్పు. మిగిలిన డబ్బులు ఇంకా నేను చెప్పలేదురా. నాకు చెప్పని కదా. Excuse me, sir. Can I know which language is that? Please, sir. Excuse me. Oh my days. అది కూడా చెప్పు. అది కూడా ట్రాన్స్లేటర్ అంటే అన్నీ చెప్పాలి. టిప్ప మీద వేస్తామా అంటాడు అన్ని లాంగ్వేజ్ల పక్కకి వెళ్ళి. అరే ఏం భాష? జాంకాయ బత్తాకాయ భాష. ఏం భాష? జాంకాయ బత్తాకాయ. ఓన్లీ బాయ్స్కి తెలుసా భాష. 12 seconds later. ఫుల్ ఉన్నారు అసలు. ట్రైన్లో కనుక వెళ్తే ఎట్లుంటారు? మంద గొర్రెల మందు ఉన్నట్టే ఉన్నది. ఇప్పుడే వచ్చింది, స్టార్ట్ అయిపోయింది. హారన్ కొట్టింది. స్టార్ట్ అయింది, వెళ్తుంది. అసలు సౌండే తెలియట్లేదు. అసలు వెళ్తున్నట్టు కూడా అసలు ఏమనిపించట్లేదు. అటు సైడ్ ఏదో బోట్ వెళ్తుంది చిన్నది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు చిన్న ఉంది కదా, అది వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అక్కడికి వెళ్తున్నాం. లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ టుడే. టుమారో వి విల్ గో బ్యాక్ టు హోమ్. దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాం. ఇక్కడ చిన్న లైట్స్ తోటి కనిపించేది బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఇది వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. డౌన్ టౌన్ వచ్చేసరికి ఇటు సైడ్ ఉంటుంది. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఇది కింద మొత్తం, ఇది వచ్చేది మొత్తం కిందనే ఉంది. ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే అటు ఇటు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ న్యూయార్క్ సిటీకి వెళ్ళాలనుకుంటే దీంట్లో పంపిస్తారు. అటు సైడ్ ఒకటి ఉంది, అక్కడి నుంచి ఉన్నాయి బోట్స్ ఎక్కడానికి. అవన్నీ గేట్స్, టర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ అడుగు అక్కడ వరకు ఉన్నాయి టర్మినల్స్. ఇప్పుడు మళ్ళీ ఇదే బోట్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఇదే ఫెర్రీలో కాకొచ్చింది. సైకిల్ ట్రైన్కి వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళొచ్చు.
ఫెర్రీకి అయితే ఇబ్బంది. ఈ రోజుకైతే ట్రిప్స్ అన్నీ అయిపోయినాయి. మేము న్యూయార్క్ అనుకున్నది 1 వీక్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. బట్ ఓకే, తిరగడానికి అంత లేకపోయినా కానీ మ్యాక్సిమం కవర్ చేసినాం. సో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. టోటల్గా మాకు ఖర్చు వచ్చేసరికి అయితే ఈ న్యూయార్క్ ట్రిప్ది అంటే కార్ రెంటలే, రూమ్ రెంట్ ప్రతి ఒక్కటి బయటనే ఉన్నాము కాబట్టి మాకు టోటల్గా ఖర్చు వచ్చేసరికి ట్రిప్ ఈచ్ పర్సన్కి $1,400 నుంచి $1,500 $1,500 ఈచ్ పర్సన్కి అయింది. అంటే 1,20,000 నుంచి 1,30,000 INRలో అయిందనమాట. సో అవన్నీ పక్కన పెడితే అందరితో కలిసి ఎంజాయ్ చేద్దాం అది అని అనుకున్నాం. బట్ ఈ ట్రిప్ మొత్తంలో అయితే మొత్తం తిరగడానికే సరిపోయింది. నడిచి కాళ్ళు పోయినాయి. అట్లీస్ట్ డైలీ ఒక 5 to 6 మైల్స్ అయితే నడిచినాం అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కారు కూడా తీసుకెళ్ళకండి. కారు తీసుకెళ్తే ఏంటంటే పార్కింగ్కి ప్లేసే లేదు, అసలు పార్కింగ్కి డబ్బులు ఎక్కువ. అదే ఊబరో లిఫ్టో ఏదో ఒకటి బుక్ చేసుకొని వెళ్ళినాం అనుకో, అక్కడ డ్రాప్ చేస్తారు. ఆ లొకేషన్ నుంచి మళ్ళీ రూమ్కి లొకేషన్ పెట్టుకుంటే తక్కువలో అయిపోతుంది. ఒక గ్రూప్తో వెళ్తే ఈచ్ పర్సన్ వెళ్తే మాత్రం ఫుల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు గ్రూప్తో వెళ్ళేదానికంటే. గ్రూప్తో అయితే న్యూయార్క్ సిటీ అంత బెటర్ అని చెప్పాను. బట్ మీ గ్రూప్లో మంచి అండర్స్టాండింగ్ ఉంది, అందరు కలిసి ఉంటారు అనుకుంటే మాత్రం ఆ న్యూయార్క్ ట్రిప్కి వెళ్ళండి. లేదనుకుంటే మాత్రం సింగిల్గా వెళ్తే ఫుల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక టైం షెడ్యూల్ లాగా చేసుకొని చాలా తిరగచ్చు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.